రైల్లో ప్రయాణిస్తున్న విద్యార్థినిపై ఒక యువకుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. విజయవాడ నుంచి విశాఖపట్నం ప్రయాణం చేస్తున్న విద్యార్థినిపై రాత్రి 2 గంటల సమయంలో గాఢ నిద్రలో ఉండగా ఒక యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వెంటనే ఆ విద్యార్థి మేలుకొని అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా అతను పారిపోయాడు. ఆ కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకులు వెంటనే అలర్ట్ అయ్యి అతన్ని పట్టుకున్నారు. రైల్వే శాఖ సిబ్బంది రైల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్యాసింజర్ల దగ్గర టికెట్ చెక్ చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ ప్రయాణికులకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కోశాధికారి ఈరోజు విజయవాడ నుంచి వైజాగ్ ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్ నెంబర్ 12864 లో ఈరోజు ఒక ఆడపిల్ల విద్యార్థిని ఈరోజు రాత్రిపూట 2 గంటల సమయంలో నిద్రిస్తుంటే చాలా నిద్ర సమయంలో ఉన్నటువంటి ఇలాంటి వెధవలు వాళ్ళపైన అత్యాచారాలకు పాల్పడడానికి చాలా సిగ్గుచేటు.